ఏమైందంటే ఏమో నాకు తెలియదు. బాగా రుబాబ్ చూపిస్తున్నాడు గాయస్. సేమ్ లైక్ కుక్కతోక లోపల ఇట్లా అవుతుంది నాకైతే. అటు సైడ్ మోసంబులు కూడా ఉన్నాయంట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంజనా భగత్. ఈరోజు స్పెషల్ డే. ఏం స్పెషల్? నువ్వే చెప్పి నేను తెలుసు. యాక్చువల్లీ ఈరోజు మా చెల్లి బర్త్డే గాయస్. సో వాళ్ళు నిన్న వచ్చారు ఆదిలాబాద్కి, ఫామ్ హౌస్లో ఉన్నారు. ఈ రోజు ఎలాగో హాలిడే కదా, ఇవాళ యాక్చువల్లీ కృష్ణాష్టమి. ఇదేం చిప్స్ అనుకోకండి ఫ్రెండ్స్, ఇది మా సోఫీ గారిది ఫుడ్. వాడు ఎండ బాగా కొడుతుంది. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది నేను బ్లాగ్ చేయక. ఎందుకంటే కొంచెం ఏమైందంటే ఏమో నాకు తెలియదు. ఆల్రెడీ మేము ఇప్పుడు కేక్ కట్ చేయించినాం వాటితోని. ఆ వీడియో పెడతా చూడండి ఇప్పుడు. ఓకే, నీ బర్త్డేకి నువ్వే బెలూన్స్ ఊదుకుంటున్నావు. నువ్వు ఇప్పటిదాకా చేసి చెయ్యవాట. బర్త్డే అని బాగా రుబాబ్ చూపిస్తున్నాడు గాయస్. పిన్ని, నా బర్త్డేకి నేనే ఊదుతున్నా ఫ్రెండ్స్. ఏం చెప్పాలి? ఎవరు లేరు కాబట్టి హెల్ప్ చేయడానికి నేనే ఉన్నా కాబట్టి. థ్యాంక్ యూ. దేనికి రా థ్యాంక్ యూ? అందుకే డెకరేషన్ నడుస్తుంది. సోఫీ గారిని చూపిస్తా చూడండి. అద్దు అలా రెండు వలిగినాయి నా దగ్గరనే. బాంబు వెళ్ళినట్టు సౌండ్ వచ్చింది నాకు. నేను సోఫీకి చెప్తా. సోఫీ పిల్ల కింద ఏం చేస్తున్నావు? యోగా ఎంత మంచిగా చేస్తుండు. ఏంటన్నా ఇది? బాండ్ టు బి వైల్డా? బాండ్ టు బి ఇదేంది? ఆస్తమా? ఏంటన్నా ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. చూడండి మళ్ళీ. ఒకటేసారి పాపం లోపల వైపు కూర్చున్నాడు. సోఫీ భయపడ్డా. ఈ సైడ్ ఇవి రెండు ఓకే, ఈడ రెండు ఓకే, మధ్యలో ఈ రెండు యాక్చువల్లీ దర్శన గాయస్. మీకు ఒక విషయం చెప్తా, చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో రిమోట్ కంట్రోల్ కాదు, దీంట్లో ఫుట్బాల్. అని నేను ఆడుకున్నా కూడా. మమ్మీ వాళ్ళు బాలేజం తీసుకెళ్ళి కొనిపించింది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆడుకున్న దాన్ని రిటర్న్. యాక్చువల్లీ వీళ్ళు ఏదో కారు ఉంది, నిన్నటి దాకా ఆడుకున్నాడట. మళ్ళీ ఇదే నాకు గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ ర్యాప్ చేసి ఇవ్వమంటున్నాడు. నీకు గిఫ్ట్ నేను ఏమి ఇస్తున్నాను తెలుసా? టెడ్డీ బియర్ కాదు, 2 మక్క బుట్టలు ఇస్తా. సరే, ఇది గిఫ్ట్ అంటే ఫ్రెండ్స్ సోఫీ కోసం తెచ్చిర్రు. నేను సోఫీ అనుకుని నాకు ఇస్తారు. నీగో నీ కేక్. ఆ క్యాండిల్స్ వెలిగించడానికంటే ఆ గంట చేసుకొని కాలుస్తాడంట. సర్పంచ్ అయితే పెట్టుకుంటారా? సర్పంచ్ ఎట్లా పెట్టుకుంటారు ఇంట్లో? హ్యాపీ బర్త్డే టు యూ. నెత్తికి వస్తుందా? నెత్తికి రాదు కదా. బాడీకి దీనికి ఏమన్నా సూట్ ఉందా ఫ్రెండ్స్? వెళ్తున్నాను. పట్టుకుంటా ఇట్లా. హ్యాపీ బర్త్డే టు యూ. ఏదో చెట్టుకు కోసినట్టు. నాకుతున్నాడు కూడా. డిమాండ్ ఉన్నది.
అన్న ఫోన్ చేసిన నేను చావ గిఫ్ట్ అంట అది ఫస్ట్ మక్క కదా ఫస్ట్ మక్క ఆస్కార్ అవార్డు పట్టుకుంటా సరే పడితే ఇద్దరు పడతారు. నేను కూడా పడతా. బాహుబలి పాట గుర్తొస్తుంది బాహుబలి పాట ఏంటిది అది ఎవడంట నిన్ను ఎత్తుకొని పడేసి పడేసి యబా యబా కాలు నాలో బలం పెట్ట. గోరుమాటలు మాట్లాడదాం ఫ్రెండ్స్ నేను పువ్వు వర్సెస్ పిన్ని అర్థం తెలుస్తుంది నాకు కానీ మాట్లాడడానికి రాదు అయితే కాయ కర్రీ పిన్ని మా వీడియో రికార్డ్ నికా వీడియో కార్డ్ ఇచ్చు సోఫీ దివాలీగా హౌ కేక్ విత్ ఫ్లవర్ మా సోఫీ గాడు ఉరికిండటు ఏటో వెళ్ళిపోయిండు సరిపద సోఫీ గాని వెతుకుదాం నా హెయిర్ గలీజ్ ఉన్నాయని హెయిర్ కట్ చేయిస్తే ఆ కటన్ బ్యాంగ్స్ ఎటో పోయినాయి ఈ హెయిర్ ఇటు వస్తుంది ఈ హెయిర్ ఇటు వస్తుంది అస్సలు సెట్ అవ్వట్లే లో డ్రై చేస్తేనే కానీ అదొక షేప్ వస్తుంది నా హెయిర్కి ఐ మీన్ స్టైల్ వస్తుంది లేకపోతే గడ్డి మేము వెతుక్కుంటా కూర్చుంటే వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అవి అక్కడ కూర్చున్నాడు అవు సోఫీ కమ్ ఈ మందారం ఎంత మంచిగా ఉంది కలర్ మన పిన్నినేమో జోల్ బాండియా లెక్క వెళ్తుంది. ఏం లేదు మన పిన్ని నడుచుకుంటూ వెళ్తుందని అంటున్నా. గాయస్ అక్కడ మందు కొడుతున్నారు ఇదంతా బాగా పురుగైందంట ఇప్పటికి ఘోరంగా హెయిర్ ఫాల్ అవుతుందంటే గుంజుతున్నావు అయితే కెమెరా తీసుకురా కనిపిస్తుందా కనబడ్డది అలా కనబడ్డది ఇంత పెద్ద జుట్టు ఫ్రెండ్స్ మా పిన్నిది సేమ్ ఎట్లా ఉంది తెలుసా పాము సేమ్ చంద్రముఖి లెక్క మా మమ్మీ జుట్టు పిల్కి ఎంత చిన్నగా ఉంది ఫ్రెండ్స్ సేమ్ లైక్ గుక్క తోక నువ్వు ఏ క్లాస్ వచ్చారు ఇప్పుడు వై6 6th క్లాస్ నేను తెలుగులో ఒక పద్యం చెప్తా దాని మీద చెప్పాలి సరేనా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు అయిపోయి చిట్కలు మా అక్క వాళ్ళు వచ్చిండ్రు గాయస్ మా చిన్న అక్క వాళ్ళు మా పరి కేక్ పట్టుకొని వచ్చింది ఏం ఫ్లేవర్ అది చాక్లెట్ హలో ఫ్రెండ్స్ మర్లాబాద్ నుంచి వి ఆర్ వెరీ హంగ్రీ పర్సన్ ఏం పర్సన్ చెప్పు అరుస్తున్నది పాతోళ్ళే కదా లై దివస్ झाला డిస్కషన్ ఆన్ ది వేలో ఉంది గాయస్ కబోర్డ్లో మంచిగా చేయలేదు అనేది టాపిక్ ఇక్కడ వీళ్ళకేమో నచ్చలేదట ఇంకో కేక్ వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ చెర్రీని కట్ చేయాలా ఒకటేసారి నోరు తెరు అటాక్ మోడ్ సెకండ్ టైం హాయ్ కేక్ తింటున్నా 2 times ఎట్లా చూస్తాను చూడు సిట్ గుడ్ బాయ్
క్యాచ్. సిట్. క్యాచ్. గుడ్ బాయ్. ఏయ్ నువ్వు పంది లెక్కుంటున్నావు దాని మీద కూర్చుంటున్నావా? మా అక్క వాళ్ళు మొత్తం ఫామ్లో ఏమేమి చెట్లు పెట్టారు, లైక్ ఏమేమి పండిస్తున్నారో చూపిస్తా. ఇంకో చిన్న చిన్న కాసినాయి వంకాయలు. ఇదంతా అక్కడ దాకా మొత్తం బెండకాయ చెట్లు. యాక్చువల్లీ వాళ్ళు నేను తెంపుకొని వెళ్దాం అనుకున్నా ఇంటికి, బట్ ఇందాకనే మందు కొట్టిండ్రు కదా, సో రేపైనా ఎల్లుండన్నా ఇంకా అక్క వాళ్ళు తీసుకొస్తా అని చెప్పిండ్రు. ఇంకో బెండకాయలు. నాకైతే బెండకాయ విత్ చపాతీ లేకపోతే బెండకాయ విత్ జొన్నలు అంటే చాలా ఇష్టం. మస్తు వస్తుంది టేస్ట్. అది కూడా మనం అప్పుడప్పుడు తెంపుకొని వండుకొని తింటే మంచిగా వస్తుంది. ఇదేమో చిక్కుడుకాయ, ఇంకా దీనికి మొత్తం పూత రాలే. ఇదేమో బీరకాయ. ఇదిగో చిన్న చిన్నగా అనిపిస్తుందా? వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే తెంపిండ్రు బీరకాయలు మొత్తము, అయినా కూడా ఉన్నాయండి. తీగ చాలా ఉంది కాబట్టి బీరకాయలు కూడా మస్తు తెలియనాయి. ఇంకో ఇక్కడ ఉంది బీరకాయ ఒకటి, అక్కడ నుంచి కాసింది. ఇక్కడ కూడా ఉంది ఒకటి. ఇట్లా మంచిగా నడవడానికి ఇక్కడ ఏంటి టైల్స్ వేసిండ్రు, అంటే వర్షం పడ్డప్పుడు బాగా బురద అవుతుంది కదా. ఇక ఇక్కడేమో కాకరకాయలు ఉన్నాయి. ఇదంతా కాకరకాయ తీగ. అండ్ ఇదేమో మా బావ వాళ్ళు ఏమంటారు గుర్తొస్తలే. ఇదేమో కోళ్ళ ఫామ్ బావ వాళ్ళది. కోళ్ళు చూపిస్తా. ఏంది ఇన్ని ఉన్నాయి కోళ్ళు, లేకపోతే ఇదంతా నిండిపోయి ఉంటుండే అమ్మేసిండ్రా ఏమో గాయస్, నాకు తెలీదు. అటు సైడ్ ఏమో మొత్తం ఏంటి మక్క చెట్లు అనమాట, మొక్కజొన్న కంకులు. అవి ఆల్రెడీ ఇప్పుడు లేతగా వస్తున్నాయి. ఇవ్వండి గాయస్ మక్క చెట్లు. అటు సైడు మోసంబిలు కూడా ఉన్నాయంట. అమ్మా గాయస్ చూడండి ఎట్లున్నాయి పురుగులు, ఎట్లా వెళ్తున్నాయి. అవి చూస్తే లోపల ఇట్లా అవుతుంది నాకైతే. పరి వెలుస్తుంది పింక్ పిని అని. అండ్ ఇవన్నీ చిన్న చిన్న ఏమో మిరపకాయ చెట్లు. దీనికి ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి, ఇదిగో ఉన్నాయి. జాగ్రత్త బురద ఉన్నది. వీడియో నడుస్తుందా? నడుస్తుంది. అదే ఏనా మేవలాగుతాయి. మా పరికి భయం వేస్తుందంట లోపల రావడానికి. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి. కింద పడి ఉంది ఎందుకోండి. ఇది మోసంబా సంత్రానా? ఎవరు ఉన్నారు పరి. ఎండ ఫుల్ కొడుతుంది. లోపలికి వచ్చేందుకు ఒక పండు అయితే దొరికింది. మొత్తము ఏమో తిన్నట్టు ఉంది. అక్క టడా ఇది మోసంబ సంతరం అర్థం అవుతలేదు నాకు. దొరికింది ఒకటి, దాంట్లో ఒక్కొక్క అప్పు తింటున్నాం. నౌ సమ్ డ్రింక్స్ తీసుకున్నాడు. ఎట్లా తింపోలో తెలుసా ఫస్ట్. నేను ఎట్లా యాక్షన్ చేసినాను సార్. చేట్ల గడ్డి ఏందది? ఇట్స్ మై స్టైల్. ఓకే అర్థమైంది. స్టైలా ఇట్లా పెట్టుకో మరి, నేను చూపిస్తా. అట్లా కాదు, నేను చూపిస్తా. బ్రహ్మాస్త్రం చేసి చలో టాటా బాయ్ బాయ్. చలో మేము కూడా పోతాం గాయస్. మా అక్క వాళ్ళు పోయినరు. సో నేను అక్కడ ఒక రామ్ మందిర్ ఉంది, అక్కడ రామ్ మందిర్ దగ్గర వెళ్ళి పూజ చేసి ఇంకా ఇంటికి వెళ్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటారు బాయ్ సోఫీ బాయ్. పోతున్నా టాటా బాయ్ బాయ్ బావా. ఇది శ్రీరామ్ టెంపుల్. రోడ్ దగ్గరనే ఉన్నది కానీ ఈ రోడ్ నుంచి అటు పోవుడు వచ్చుడు ఉంటుంది కానీ ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చి చూడలేదు, మొక్కలేదు. ఇది టెంపుల్. గైస్ వీఆర్ గోయింగ్. క్లోజ్ చేసి ఉన్నది, సో మేము బయట నుంచే మొక్కేసినాం.
వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాయ్.